హలో అండి. వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చూద్దాం. అదేంటంటే ఫెయిల్ ఫాస్ట్ వర్సెస్ ఫెయిల్ సేఫ్ ఇటరేటర్స్. సో, మనం కలెక్షన్స్‌లో ఎప్పుడైనా ఇటరేట్ చేసేటప్పుడు వాటిని మోడిఫై చేయడానికి ట్రై చేస్తే కొన్ని ఎర్రర్ ఏం త్రో చేయదు. బట్ కొన్ని మాత్రం ఎక్సెప్షన్స్ త్రో చేస్తాయి. అవేంటంటే ఫెయిల్ సేఫ్ ఇటరేటర్స్ అంటే ఏంటంటే లైక్ కాపీ ఆన్ రైట్ అరే లిస్ట్ కానీ, కాంకరెంట్ హాష్ మ్యాప్ కానీ ఒకవేళ వాటిని ఇటరేట్ చేసినప్పుడు వాటిలో మీరు యాడ్ చేయడానికి కానీ, రిమూవ్ చేయడానికి కానీ చేస్తే అది ఎర్రర్ ఏం త్రో చేయదు. ఎందుకంటే అది ఒక క్లోన్డ్ ఆబ్జెక్ట్ మీద ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేస్తది. అదే మనం ఫెయిల్ ఫాస్ట్ ఇటరేటర్స్ చూసుకుంటే అవి అరే లిస్ట్, హాష్ మ్యాప్ ఆర్ హాష్ సెట్. సో, ఇలాంటి ఇటరేటర్స్ మీద మనం ఒకవేళ ఇటరేట్ చేసేటప్పుడు ఏదైనా మోడిఫై చేయడానికి ట్రై చేస్తే కాంకరెంట్ మోడిఫికేషన్ ఎక్సెప్షన్ వస్తది. సో, మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే ఆహ్, ఫెయిల్ సేఫ్ అయితే మనకు మల్టీ థ్రెడెడ్ ఎన్విరాన్మెంట్‌లో కూడా వాడడానికి యూజ్ అవుతది. బట్ ఫెయిల్ ఫాస్ట్ అలా వాడలేము. సింగిల్ థ్రెడెడ్ ఎన్విరాన్మెంట్‌లోనే మనం వాడాలి. అండ్ లైక్ ఇందాక చెప్పినట్టు మనకు ఫెయిల్ సేఫ్ అయితే ఎర్రర్స్ ఏం త్రో చేయదు ఇఫ్ యూ మోడిఫై. అదే ఫెయిల్ ఫాస్ట్ అయితే మనకు ఎర్రర్స్ త్రో చేస్తది. మనము ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో, ఇక్కడ చూసుకుంటే మనం ఒక ఫెయిల్ సేఫ్ ఎగ్జాంపుల్‌లో కాపీ అండ్ రైట్ అరే లిస్ట్ తీసుకున్నాము. నేను 3 ఎలిమెంట్స్ యాడ్ చేశాను ఏబీసీ. అండ్ ఇప్పుడు నేను ఇటరేట్ చేస్తున్నప్పుడు ఈ ఐటెమ్స్‌ని నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తే అది ఇట్ షుడ్ నాట్ త్రో ఎనీ ఎర్రర్. సో, ఇది మనం రన్ చేద్దాం. చూస్తే మనకు అవుట్‌పుట్ ప్రాపర్‌గానే వచ్చింది. సో, మనకు 3 టైమ్స్ డి ఎందుకొచ్చిందంటే, ఎవ్రీ టైమ్ మనం ఇటరేట్ చేసేటప్పుడు ఒక డీని యాడ్ చేస్తున్నాం కాబట్టి 3 టైమ్స్ వచ్చింది. అదే ఫెయిల్ ఫాస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మనకు అరే లిస్ట్ విచ్ ఈస్ ఫెయిల్ ఫాస్ట్. సో, నేను ఇక్కడ ఒక ఇటరేటర్ తీసుకున్నాను. అండ్ అది ప్రింట్ చేస్తున్నాను. అలా ప్రింట్ చేసిన తర్వాత నేను ఒక డి అనే ఎలిమెంట్‌ని యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, ఇది రన్ చేస్తే మనకు ఎక్సెప్షన్ వచ్చింది. సో, ఏ ప్రింట్ అయింది. దాని తర్వాత నేను డి యాడ్ చేయడానికి వెళ్తున్నప్పుడు కాంకరెంట్ మోడిఫికేషన్ ఎక్సెప్షన్ వచ్చింది. సో, యాహ్!